హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కాకినాడ కశ్మీర్ మామ్స్. ఈరోజు శనివారం కదండి, నేను కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నానండి. మా ఇంటి దగ్గర నుంచి గుడి వచ్చి తిరుమల నగర్ అండి. మా ఇంటి పక్క వీధి అన్నమాట. ఇది మా స్ట్రీట్ అండి. ఇది మీకు చూపించడానికనే నేను తీసాను అన్నమాట. గుడి వీధికి వచ్చేసానండి. ఇది తిరుమల నగరం. ఆ చివర కనిపిస్తున్నాయి అది కదండి, మొక్కలు ఎక్కువగా చెట్లతోని, అదేనండి గుడి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి సర్పవరంకి దగ్గర అన్నమాట. భవనారాయణపురానికి దగ్గర ఇదేనండి గుడి. శనివారం మాటలు భక్తులు చాలా ఎక్కువ మంది వస్తారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకుంటారండి. ఇవాళ గుడిలోకి ఆవు వచ్చిందండి. ఈ ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో దీపాలు అవి పెట్టుకుంటామండి. ఇదేనండి గుడి వచ్చి. భక్తులు చూసారండి ఎంత మంది ఉన్నారో. ఇదే అండి 7 శనివారాలు మనం 11 ప్రదక్షిణాలు చేసుకోవాలండి. మనకి ఏదైనా మనసులో ఒక కోరిక ఉంది అనుకుంటే కనుక 7 శనివారాలు వచ్చి 11 ప్రదక్షిణాలు చేసుకోవాలండి. 11 ప్రదక్షిణాలు చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకుని చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ పక్కకి హాల్ ఒకటి ఉంటుంది. ప్రతి శనివారం ఇక్కడ అన్న సంతర్పణ జరుగుద్ది అన్నమాట. ప్రతి శనివారం జరుగుద్ది. ఇదేనండి హాలు, అన్న సంతర్పణ జరిగే హాలు. భక్తులకి చాలా నమ్మకం అండి. ఇక్కడ ఏమైనా కోరిక అనుకుని 7 శనివారాలు వచ్చి 11 ప్రదక్షిణాలు చేస్తే భక్తులు అనుకున్న కోరికలు నెరవేరుతాయనే వాళ్ళ నమ్మకం అన్నమాట. గుడి వచ్చేదండి. లాస్ట్లో దేవుడిది ఫోటో కూడా యాడ్ చేసాను, చూడండి. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోండి. ఈ కోనేరులో కార్తీక మాసంలో దీపాలు అవి వెలిగించుకుంటామండి. అరటి డొప్పల్లో దీపాలు వదులుతాం కదా, అవి చేసుకుంటాం అన్నమాట. అలా దీపాలు వదులుకుంటాం. చూడండి, కృష్ణుడు ఉన్నారు, కిందేమో ఫిష్లు ఉన్నాయి. ఇదే అండి అన్న సంతర్పణ జరుగుద్ది అన్నాను కదా ప్రతి శనివారం. ఇవాళ అలంకరణ అండి.